హైప్ 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 ఒడియమ్మ హైపు ఓయమ్మ దేవుడా గైస్ అస్సలు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో బాబా వైరల్ 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 నిన్నేంది ఈ వారం అంతా వైరల్ 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 వయ్యారివాడు వయసొచ్చిన అణుబాంబుడు ఏంది బాంబుడు ఏందో నాకు తెలీదు. సో ఏదో అట్లా ఊరికే చెప్పినాను కానీ ఒక వారం రోజులుగా చూపించిన నాకు మీకు మధ్యలో రీల్స్ ఇన్స్టా ఓపెన్ చేస్తే కళ్యాణ్ కళ్యాణ్ కళ్యాణ్. ఈ మధ్య ఇన్స్టా ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తుంటే నా వీడియోలు నాకే వస్తూ ఉన్నాయి అనమాట. వేరే వేరే ఫ్యాన్ పేజెస్ అంతా పెట్టింది. భలే అనిపిస్తూ ఉండింది, ఏంద్రా ఇది ఇట్లున్నారు జనాలు అభిమానిస్తే, మన తెలుగు ప్రజలు అభిమానిస్తే ఎలా ఉంటుంది అనేసి ప్రూవ్ చేశారు. నిజంగా చెప్తా ఉన్నా. నిన్న ఏమైందంటే 4 గంటల సేపు నేను లైవ్లో కూర్చున్నా. 8 o'clock నుంచి లైవ్లో కూర్చొని ఓటేయండి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా అంత అడుగుంటారేమో, నేను అందరినీ ఓటేయండి ఈ నెంబర్ మిస్ కాల్ ఇవ్వండి అనేసి 8 o'clock నుంచి 12 o'clock వరకు, అంటే ఓటింగ్ క్లోజ్ అయ్యేంత వరకు నేను కూర్చొనే ఉన్నా. నా ఫ్రెండ్స్ అందరినీ యాడ్ చేసిన, ఎవరెవరైతే కళ్యాణ్ నచ్చున్నాడు నేనే వాళ్ళని సపోర్ట్ చేయమన్నా, వాళ్ళకి నిజంగానే కళ్యాణ్ అంటే ఇష్టం అని నా కోసం లైవ్కి వచ్చారు. కళ్యాణ్ అంటే ఇష్టం ఉన్నా కూడా లైవ్కి వచ్చి ఉండే వాళ్ళు కాదేమో, మేబీ ఓట్ చేసేసుకొని వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళతో ఓట్ చేయించుంటారు. బట్ నా కోసం వాళ్ళంతా లైవ్ వచ్చి, నైని పవని కానీ వసంతి కానీ మిగతా వాళ్ళందరూ కానీ లైవ్ వచ్చి మరీ చెప్పారు దట్ దే లైక్ కళ్యాణ్. అండ్ శ్రీజాన్ కూడా లైవ్లో యాడ్ చేసా, ప్రియాన్ లైవ్లో యాడ్ చేసా. శ్రీజ వచ్చి వాళ్ళ అమ్మ నాయనతో మాట్లాడించింది. వాళ్ళ నాయన ఒక మాట అంటాడు, అందరూ ఎంత పే చేశారు కళ్యాణ్ మీకు అని చెప్పేసి అందరూ నన్ను పెయిడ్ అనేసి అంటా ఉన్నారు కదా. సో వాళ్ళ నాయన నేను లైవ్లో అడుగుంటా, అంకుల్ మీరు నాకు ఎంత డబ్బులు ఇచ్చారు అంకుల్ నేను ఇట్లా ప్రమోట్ చేయడానికి అనేసి వాళ్ళ నాయన అడిగితే, వాళ్ళ నాయన ఉండే మాకే లేదమ్మా నేను మీకు ఏమిస్తా అనేసి అన్నాడు. నిజంగా చెప్తున్నాను, ఇట్ వాస్ దాట్. అండ్ నేను కళ్యాణ్ ఏవి కూడా ఆ జర్నీ మొత్తం కూడా లైవ్లో చూస్తా ఉన్నాను అనమాట. లైవ్లో వచ్చి లైవ్లో ఇక్కడ చూస్తా ఆ పిల్లోడు రియాక్షన్స్ చూస్తా, అవంతా చూస్తా ఉంటే నాకు స్టార్టింగ్ నచ్చింది ఏవి ఫస్ట్ టైం చూసినప్పుడు. ఫస్ట్ ఇంప్రెషన్ చెప్తున్నాను. సో ఫస్ట్ ఇంప్రెషన్ చూసినప్పుడు మా బిగ్ బాస్ చెప్పిన మాటలంతా బాగున్నాయి. మాటల్లో కూడా తనుజ కొంచెం హైప్ ఇచ్చినట్టు అనిపించింది. అఫ్ కోర్స్ కళ్యాణ్ జర్నీ అంత లేవడానికి కారణం ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ తనుజ. సో అట్లా తనుజని లేపినట్టు అనిపించింది. దాని తర్వాత స్టార్ట్ ఎంటర్ అయినప్పుడు అవంతా బాగుండింది, జానీ మ్యూజిక్ రావడం అంతా చాలా బాగుండింది. దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మధ్యలో కొంచెం సప్పబడిపోయింది అనేసి అనిపించింది, ఏంద్రా ఇది అని చెప్పేసి, పెహల్వాన్ అని చెప్పేసి మధ్యలో బిట్ నాకు నచ్చలేదు అనేసి అనిపించింది. దాని తర్వాత లాస్ట్లో వచ్చి ఇల్లే ఇండియా అనేసి ఆ మ్యూజిక్ వచ్చేది, అది బాగా అనిపించింది. దాని తర్వాత ఓజీ సాంగ్ వచ్చింది, అది బాగా అనిపించింది. ఏడెత్తు మళ్ళీ వచ్చింది, బాగా అనిపించింది అనేసి అనిపించింది. ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంద్రా ఇది ఇంకా బాగా ఎడిట్ చేసి ఉండొచ్చు కదా, ఒక విన్నర్ ఏవి ఇట్లా ఎడిట్ చేస్తారు ఏంది, ఇంకొంచెం బాగా ఎడిట్ చేసి ఉండొచ్చు అనేసి అనిపించింది. యాక్చువల్లీ ఓవరాల్గా ఈ సీజన్లో టాప్ 5 ఏవేసి ఇంకొంచెం బాగా ఎడిట్ చేసి ఉండొచ్చు అనిపించింది. కానీ ఉండే వాటిల్లో ఏది అనేసి చెప్తా. సో అది నేను లైవ్లో చెప్పాను, నాకు ఇంకా బాగా ఎడిట్ చేయాలి అనేసి అనిపించింది. అంత సూపర్ సాటిస్ఫైడ్గా నేను లేను, ఎందుకంటే సాంగ్ సెలెక్షన్స్ కూడా నాకు అంతగా నచ్చలేదు అనేసి నేను క్లియర్గా చెప్తాను. ఇంకా చాలా మూమెంట్స్ ఉన్నాయి, ఆ మూమెంట్స్ అన్ని క్లియర్గా చూపించుంటే బాగుండేది అని చెప్పేసి నేను లైవ్లో కొంచెం డిసప్పాయింట్ అయినా. ఏంది ఇది ఇట్లుంది అని చెప్పేసి నేను కొంచెం డిసప్పాయింట్ అయినా అనమాట. కట్ చేస్తే నాకు ఒకరు మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, టెల్లింగ్ గీతు నువ్వు కళ్యాణ్ ఎక్స్ప్రెషన్స్ చూస్తా, మధ్యలో ఏవి చూస్తా, మధ్యలో లైవ్ చూస్తా, అంతా చేసినావు కదా, మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా మొత్తం ఏవి మీద పెట్టు, జర్నీ వీడియో మీద మాత్రమే పెట్టు, కళ్యాణ్ అసలు చూడొద్దు, కళ్యాణ్ ఎక్స్ప్రెషన్స్ ఏది చూడొద్దు, కింద అన్నిటికీ ఊగుతూ ఉంటాడు అవి ఏవి చూడొద్దు, జస్ట్ ఏవి మాత్రం చూడు, ఏవి చాలా బాగుంది అనేసి చెప్పినాడు. అవునా ఓకే అనేసి అనుకున్నా. దాని తర్వాత మా నాయన ఫోన్ చేసి ఒక సీన్ చెప్పినాడు, ఈ సీన్ చూడు ఎంత బాగుంది అనేసి. ఆ సీన్ నిజంగానే నేను అబ్జర్వ్ చేయలే, ఒక సీన్ అద్భుతమైన సీన్, దట్స్ వేర్ ద ఏవి పీక్డ్, ఇట్లా పీక్ అయింది ఏవి. సో ఆ సీన్ గురించి మా నాయన చెప్పినప్పుడు నేను అబ్జర్వ్ చేయలేదు. ఫస్ట్ చెప్తాను, హైప్ ఇచ్చుకొని ఈరోజు కూడా కావాలంటే దాని గురించి కూడా. ఆ సీన్ వచ్చినప్పుడు ఆ సీన్ పైన పెట్టి కింద మాటలు కావాలంటే పెట్టేసుకొని చేసుకోండి. సో మా నాయన ఆ సీన్ చెప్పినప్పుడు అవునా అని చెప్పేసి ఏం చేసినా అంటే, చాలామంది చెప్పినారు ఏవి అదిరిపోయింది, గూస్ బంప్స్ వచ్చినాయని, నాకెందుకు రాలేదు, నాకెందుకు నచ్చలేదు అనే ఒక పాయింట్ ఉండింది. అందుకని మళ్ళీ ఏం చేసిన, 2 సార్లు చూసిన ఏవి. రాత్రి పడుకునే ముందు జస్ట్ ఏవి మొత్తం జూమ్ చేసి కళ్యాణ్ మూడ్ తీసేసిన, మొత్తం ఏవి మాత్రమే పెట్టుకొని చూస్తానున్నా. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ చూసిన. సో దీని తర్వాత నా రియాక్షన్, నా ఒపీనియన్స్ మొత్తం మారింది. దాని గురించి చెప్పే ముందు హోలా అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ మనకు వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరి వీడియోకి లైక్ చేయండి, లైక్ చేస్తారు మీరందరూ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా లేకపోతే కళ్యాణ్ ఏవి మీకు నచ్చినా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది, రెండింటిలో ఫాలో అయిపోండి. సో ఇప్పుడు చెప్తున్నా, ఇది యాక్చువల్ థింగ్, నీళ్ళు తాగేసి చెప్తా, కొంచెం హైప్ ఇవ్వాలి కదా. అసలు ఏవి ఎంత బాగుందంటే, మధ్యలో యూజ్ చేసిన ఒకే ఒక సాంగ్ నాకు అంత ఎక్కలేదు, కానీ మిగిలిన ఏవీలో మూమెంట్స్ ఓ మై గాడ్ మూమెంట్స్ ఒక్క మూమెంట్, ఆ మూమెంట్లోనే
ఇట్లా పీక్ అయింది దేవి. అద్భుతమైన మూమెంట్. అండ్ బిగ్ బాస్ కళ్యాణ్ గురించి చెప్పే మాటలంతా చూస్తూ ఉంటే వా అనేసి అనిపిస్తుంది. కొన్ని మన రీల్స్ నుంచి కూడా రెఫరెన్స్ తీసుకున్నారేమో అనేసి అనిపించింది బిగ్ బాస్ వాళ్ళ టీమ్. సో మన రీల్స్, నా రీల్స్, ఆదిరెడ్డి వీడియోలు అన్నీ చూస్తూనే ఉంటారు, వాళ్ళంతా చూస్తూనే ఉంటారు. నాకు ఎవరెవరైతే అప్డేట్లు చెప్తా ఉన్నారో వాళ్ళందరికీ షంటింగ్ పడతానే ఉంటుంది. పాపం మీరు చెప్పారా అని చెప్పేసి పాపం చాలా జరుగుతూ ఉంటాయి అట్లాంటివి. సో నా రీల్స్ నుంచి ఒకే ఒక రెఫరెన్స్ తీసుకున్నారనేసి అనిపించింది. ఒక రెఫరెన్స్ మాత్రం, ఆ రెఫరెన్స్ ఏంటి అనేసి చెప్తాను. అండ్ యూసేజ్ ఆఫ్ మ్యూజిక్ యూస్ చేసి ఎడిట్ చేసేటప్పుడు కూడా నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో లేపుతా ఉంటాను ఒక మ్యూజిక్ పెట్టి, ఆ మ్యూజిక్ పెట్టి లేపుతా ఉన్నట్టు అనిపించింది. సో బిట్ బై బిట్ బిగ్ బాస్ కళ్యాణ్ గురించి ఏం చెప్తున్నాను అనేసి చెప్తా. అండ్ నేను 2 మాటలు చెప్తా ఉన్నాను బిగ్ బాస్ స్టార్ట్ చేసే ముందు. 2 విషయాలు ఏంటంటే, కళ్యాణ్ గురించి నేను చెప్పబోయేది, ఒక సామాన్య సైనికుడిలాగా హౌస్లోకి అడుగుపెట్టి తన వెనకాల ఒక సైన్యాన్ని ఏర్పరచుకున్నాడు. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి తెలుసా, ఒక కామనర్ ఇంకెప్పుడు నేను కామనర్ అనేసి చెప్పుకోలేడు. ఎట్లా నేను కూడా రాయచ్చేమో బిగ్ బాస్కి లైన్స్. సో నాకు నిజంగా అనిపించింది, ఒక కామనర్ నిజంగా ఇంకెప్పటికీ కామనర్ అనేసి చెప్పుకోలేడు. బికాస్ హీస్ నాట్ ఎ కామనర్ ఎనీమోర్, హీఈస్ అ బ్లడీ ఫకింగ్ సెలబ్రిటీ బ్రో. అది ఓకే. బ్లూటిక్ ఇస్తాడు ఇన్స్టాగ్రామ్ మోడు, వాళ్ళు పెట్టిన 699 టిక్ కాదు, డైరెక్ట్గా బ్లూటిక్ ఇస్తాడు, సెలబ్రిటీ అనేసి చూపిస్తాడు. ఓకే, దీని తర్వాత కూడా మీరు కామనర్ అని అంటారు, ఎందుకంటే నన్నే మీరు కామనర్ అన్నారు. అన్ని షోలు, ఎన్ని జబర్దస్తుల షోలు, బిగ్ బాస్ బాయ్స్ వచ్చి బిగ్ బాస్ బజ్ చేసి అంతా చేసి, చాలా ఓపెనింగ్లు చేసి, చాలా ప్రమోషన్లు చేసి, చాలా వాటికి చీఫ్ గెస్ట్గా వెళ్ళి అంత వెళ్ళి నన్నే మీరు కామనర్ అన్నారంటే కళ్యాణ్ పడాలి వాడు కామరే. ఇందుకు నేను కామనర్ సెలబ్రిటీ రే 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 మీకు కన్వీనియంట్గా వాడుకుంటారు నన్ను. మీరంతా సెలబ్రిటీ అన్నారు అనుకో, అబ్బచా ఇది పెద్ద సెలబ్రిటీ బొక్క అనేసి అంటారు. కామనర్ అన్నారు అనుకో, అబ్బచా కామనర్ అంట. ఆడంతా తిరిగేసి ఇన్స్టాగ్రామ్ బ్లూటిక్ మెటావాడే ఇచ్చినాడు, ఫేస్బుక్ బ్లూటిక్ మెటావాడే ఇచ్చినాడు, అన్ని మెటావాడే ఇచ్చినాడు. బికాస్ వాడు నేను సెలబ్రిటీ అనుకుంటాడు. అండ్ నా మీద ఇన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. గీత్ రాయల్ అని కొడితే నా ఫోటోలు అన్నీ వస్తాయి, చరిత్ర మొత్తం వస్తుంది, ఆటోబయోగ్రఫీ అబడి. ఓకే, నేను పక్కన పెడిస్తే ఇప్పుడు కళ్యాణ్ గురించి బిగ్ బాస్ మాట్లాడిన మాటలు చెప్పి ఏవీలో ఎక్కడ పీక్ అయిందో చెప్తా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, బిట్ బై బిట్ హైప్ ఉండాలి రే వీడియోకి. ఈ వీడియో కన్నా హైప్ అంటారా మీ జీవితంలో? ఒక్క వీడియో కన్నా హైప్ ఇచ్చినారా? సో గైస్, కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఈ వీడియోకి హైప్ ఇస్తారనేసి కోరుకుంటున్నా, హైప్ రావాలని కోరుకుంటున్నా. ఓ మై గాడ్, కాల్ వస్తుంది. ఈ కాల్ చాలా ఇంపార్టెంట్ కాల్. ఎలా? మీది ఒక సామాన్యుడి కథ, కానీ సామాన్యమైన కథ కాదు. సామాన్యుడి కథ, ఇంకా వాడు సామాన్యుడు కాదు. అర్జునుడు కాదు వీడు, అభినందుడు వీడు, సామాన్యుడు కాదు వీడు, సమవర్తుడు వీడు, నాదు. ఆ పాట పెట్టుంటే బాగుండేది నిజం సినిమాలో. తన సామాన్యుడు కాదు వీడు, సమనానికి పోడు, ఏదో అట్ట ఆ పాట పెట్టుంటే సూపర్గా ఉండేదేమో అనేసి అనిపించింది. ఇట్లాంటి హైలైట్ పాయింట్లు ఉన్నాయి. అసలు నన్ను అడుగుండొచ్చు కదా, ఏవి వాళ్ళు సజెషన్స్, నన్ను ఎందుకు అడగట్లేదు? ఓకే, అది అనిపించింది. సామాన్యుడు కాదు, కథ కూడా కాదు, ఇది నిజం. అండ్ ఇంకా మీట వాడు సామాన్యుడు కాదు. ఎవడి అప్పుడు ఇరుకోని లైన్ మామూలుగా ఉండదు. ఎవడ్రా మళ్ళీ ఫోన్, అప్పా మాయ. అది ఎక్కడ ఆగాను? ఎక్కడ ఆగలేదు, ఇంకా పరిగెడుతూనే ఉన్నా. సామాన్యుడి కథ, సామాన్యుడు కాదు, ఇది కథ కాదు, నిజం. మళ్ళీ ఫోన్, ఎవడ్రా మళ్ళీ సేమ్. ఓకే, ఏం చేయాలి గైస్? ఇంపార్టెంట్ కాల్స్. సాయిరామ్, సారీ గైస్. ఓకే, ఇంకా ఎవరు ఫోన్ ఎత్తారు? ఎవరు కళ్యాణ్ పడాలో వచ్చి ఫోన్ చేస్తే కూడా ఎత్తాను. ఓకేనా? ఓకే. సో జీరో దగ్గర మొదలైన కథ, కానీ జీరోగా ముగిసిపోయిన కథ కాదు. జీరోగా మొదలై హీరోగా ముగిశాడు సార్. జీరోగా ముగిసిపోని ఏంటి? జీరోగా మొదలైన కథ హీరోగా ముగలేదు, ఇంకా ముగిలే ఏందో దాని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. ముగిలేదు అంటే ముగిసిపోయింది, ముగిలేదు దాని ఆపోజిట్ చెప్పండి, నాకు తెలియలే. ఓకే, సో అట్లా హీరో నిజంగానే సినిమా హీరో అయిపోయాడంటే ఆ పిల్లోడు కోరిక తిరిగిపోతుంది. ఎట్టంటోళ్ళే అయిపోయినారు. మా బన్నీ ఎట్టున్నాడు గంగోత్రి సినిమాకి, మా బన్నీ గంగోత్రి సినిమాలో చూసి బన్నీ నువ్వు హీరోనా అనేసి అనిపించింది. దాని తర్వాత బన్నీలు ఎట్టున్నాడు, మొన్న పుష్పాలు ఎట్టున్నాడు. రే మా వాడు హీరోరా, నేషనల్ కూడా కాదు, ఇంటర్నేషనల్ అనేసి బన్నీని చూస్తే ఎట్లా అనిపించిందో సేమ్ మనోడు కూడా బన్నీలాగే ఉంటాడు. ఇప్పుడు గంగోత్రి సినిమాలో బన్నీలా ఉన్నాడు, తర్వాత పుష్పాలో బన్నీలా కూడా అయిపోతాడేమో. మనం ఉన్నాం కదా, గైడ్ చేస్తాం, తగ్గేదేలా. ఓకే, కొన్ని మందిలో కొన్ని కోట్ల మందిలో కొంతమందికి మాత్రమే కోట్ల మంది ప్రేమను పొందే అవకాశం లభిస్తుంది. అది మీరు అగ్ని పరీక్షలను దాటి సొంతం చేసుకున్నారు. దట్ ఈస్ సో ఫకింగ్ ట్రూ. నిజంగా ఎంతమంది ఓనియమ్మ హైపో. ఫస్ట్ నేనే అభిమానులు, నేను అభిమాని, ఫ్యాన్ కాదు అభిమాని. ఐ అడ్మైర్ దట్ గై.
అసలు ఆ పిల్లోడు జర్నీ చూస్తుంటే ఎన్ని మంచి మూమెంట్స్ ఉన్నాయి, ఎంత మంచి పిల్లోడ్రా బాబు, త్యాగాలు చేసుకుంటా ఉన్నాడు, త్యాగాలు చేస్తాడు, ధర్మంగా ఉంటాడు, ఎంత ధర్మంగా ఎంత న్యాయంగా ఉంటాడు. అదే బిగ్ బాస్ కూడా అంటాడు, న్యాయంగా ఉంటే గెలుపు దానికదే ఆటోమేటిక్గా వస్తుంది, లాయల్గా ఉంటే ట్రూత్ఫుల్గా ఉంటే గెలుపు దానికదే వస్తుంది అనేసి. ఓకే ఓకే తర్వాత ఓనర్గా ఈ ఇంట్లో మొదలైన మీ ప్రయాణం మొదట్లో సులువుగా అనిపించిన పోను పోను ఎన్నో కఠినమైన అగ్ని పరీక్షలను మీ ముందుకు తీసుకొచ్చింది. బయట కూడా అగ్ని పరీక్షలు, లోపలే అనుకుంటే బయట కూడా. ఫస్ట్ వీక్ అగ్ని పరీక్ష నుంచి ఎంటర్ అయినాడు, లాస్ట్ వీక్ కూడా అగ్ని పరీక్షతో ఎండ్ చేస్తున్నాడు, లాస్ట్కి ఈ రోజు కూడా అగ్ని పరీక్ష, తలకి బొడిపి కట్టింది. సో టామ్ అండ్ జెర్రీ లాగా బొడిపి ఇట్లా వచ్చుంటుంది పెద్దగా, ఏడ కింద పడి డమ్మా అని కొట్టుకున్నాడంట ఈరోజు, దాని గురించి మాట్లాడదాం తర్వాత. సో అట్లా బొడిపి వచ్చి ఎండ్ అయ్యేది కూడా మొత్తం దిష్టి మొత్తం ఆ దెబ్బతో తీరిపోవాలని చెప్పేసి దేవుడు అట్లా. ఇంకోటి ఏం తెలుసా, కొంతమంది చెప్తారు ఏదన్నా ఒక మంచి పని మీద పోయేటప్పుడు బ్లడ్ కానీ మనకు కనిపించిందంటే, మనం చూడకుండానే బ్లడ్ కానీ మనకు కనిపించిందంటే మంచి జరుగుతుందని చెప్తారు. ఏదో చిన్నప్పుడు అట్లా చెప్పేవాళ్ళు నాకు. ఎప్పుడైనా కిందికి పోయేటప్పుడు, ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు దెబ్బ తగిలి, నాకు మంచి పని మీద వెళ్ళేటప్పుడు దెబ్బ తగిలి రక్తం వచ్చిందనుకో, అప్పుడు ఆ పని 100% సక్సెస్ అవుతుందనే చెప్తారనమాట. అందుకే ఎప్పుడైనా ఈ యుద్ధానికి దానికి పోయేటప్పుడు కూడా కత్తితో ఇట్లని ఇక్కడ వేలు తెగిపోయి ఉంటే ఇది ఇట్లా ఇట్లా పెడతారు చూసారు ఆ బ్లడ్తో. సో అందుకే అనేసి చెప్తారు, యూజువల్లీ అందుకే అనేసి చెప్తారు. సో మనోడికి కూడా కింద పడి కరెక్ట్గా రేపు ఫినాలే అంటే దెబ్బ తగిలి బొడిపి గట్టి రక్తం వచ్చింది అంటే, రక్తం చూశాడు అంటే తేడా కొడతాను సీనా, ఏదో తేడా కొడతాను సీనా. ఏమైపోతారో ఫ్యాన్స్ అందరూ, కొత్త కారు రానది పగలగొట్టబాకండి. ఓకే ఇంకా దగ్గు తగలేదు చూసావా, ఇది కూడా అగ్ని పరీక్ష. సపోర్ట్ చేసే వాళ్ళకు కూడా దేవుడు కోల్డ్, దగ్గు, జలుబు జ్వరం అన్నీ ఇచ్చినాడు. ఓకే, వాటిని దాటితే కానీ మీ వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులకు నిరూపిస్తే కానీ ముందుకు కదలలేని పరిస్థితిలో మీకు ఒకరి స్నేహం బాసటగా నిలిచింది. మీ తప్పొప్పులను స్పష్టంగా మీకు తెలిసేలా చేసింది, ధైర్యాన్ని నింపింది, వాళ్ళ కోసం ఏ త్యాగమైనా అలవోకగా చేయగలిగే బంధం ఏర్పడింది. గైస్ నేను చూసాను ఎంత స్పష్టంగా తెలుగు మాట్లాడతా కదా. నేను వెజిటేరియన్ కాదు, అంటే హాఫ్ వెజిటేరియన్ హాఫ్ నాన్ వెజిటేరియన్ అయినా కూడా నేను ఎంత స్పష్టంగా తెలుగు మాట్లాడతా కదా. సెల్ఫ్ డబ్బాలు ఎక్కువ ఉంటాయి కదా మన దాంట్లో, సుత్తాడా ఈడ, కానీ ఈ సుత్తి రేపటి నుంచి మీకు మిస్ అయిపోతుంది గైస్. అది గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగా మీరు నడుచుకోవాలి. ఓకే, మెసేజ్ ఇక్కడ తనుజ గురించి వచ్చిందన్నమాట. నిజంగానే తనుజ ఒక 23 years పిల్లోడు. తనుజ ఒకటే కాదు, శ్రీజ కూడా గైడ్ చేసింది, ప్రియా కూడా గైడ్ చేసింది. బట్ శ్రీజ ప్రియా స్టార్టింగ్లోనే వెళ్ళిపోయారు కాబట్టి తనుజ గైడ్ చేసింది. లాస్ట్ చివరి మూమెంట్ వరకు, నిన్నటి వరకు, ఈ రోజు వరకు గైడ్ చేస్తుంది కాబట్టి తనుజను కొంచెం ఎక్కువ ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. అండ్ మనోడికి ప్రియా శ్రీజాల కంటే తనుజ ఒక రవ్వ ఎక్కువ కదా. సో తనుజ గురించి ఎగ్జాంపుల్ తీసుకొని చూపించాను అనమాట. తనే వచ్చేసి మిమ్మల్ని ఏది తప్పు ఏది రైట్ అని చెప్పేసి గైడ్ చేసింది అనేసి. అక్కడ తనుజ కూడా కొంచెం ఎలివేషన్. మీతో ఈ ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళందరూ ఒక్కొక్కరిగా ఇంటి నుండి బయటికి వెళ్ళిన క్షణాలు మిమ్మల్ని కృంగ తీసినా తేరుకున్నారు. శ్రీజ, హరీష్ గారు, ప్రియా వీళ్ళందరూ వెళ్ళిపోయినా కూడా తేరుకున్నాడని. తప్పులని సరిచేసుకుని వాటిని సరైన సమయంలో మీ ఆటలో అమలు చేశారు. సరైన దిశలో నడవడమే విజయాన్ని అందించే మార్గం అని చూపించారు. సరైనోడు డూడు డూడు అర్ర డూడు నువ్వే నాకు సరైనడు టిని 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 టిని. అసలు ఈ పాట కూడా వేసి ఉండొచ్చు కదా, మా అల్లు అర్జున్ సాంగ్స్ వేసి ఉండొచ్చు కదా. ఓ ఓ ఓ ఓ ఓ ఓ. ఓకే, అట్లా కొంచెం మెంటల్ అనుకుంటారు కదా నాకు. మీరు అనుకునే దానికంటే ఎక్కువ తిక్కే ఉంది, తగ్గేదిలే. నేను కూడా అల్లు అర్జున్ లాగా ఇది ఎక్కువ వాడతానేమో ఇంక మీట, అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే, వాట్ ఐమ్ సేయింగ్. ఓకే, తప్పులను సరి చేసుకోవడం ఇంపార్టెంట్. తప్పు చేయడం తప్పు కాదు, తప్పుని సరి చేసుకోకపోవడం తప్పు నా దృష్టిలో. ఎందుకంటే తప్పులు అందరూ చేస్తారు, మనుషులు అన్నాక తప్పులు చేస్తారు. లేకపోతే మా ఇంట్లో పిల్లలు చేస్తాయి అట్లా తప్పులు, మా పిల్లలు కూడా తప్పు చేస్తాయి అనుకో, అది వేరే విషయం. బట్ మనుషులు అన్నాకే తప్పు చేస్తారు. మనిషి అన్నోడు తప్పు చేయాలి సార్. తప్పు చేస్తేనే దాంట్లో ఏం లొసుగులు ఉన్నాయి, దానివల్ల మనకి ఎంత బొక్క పడుతుందని తెలిసి ఆ బొక్కను పూడ్చుకునే దాన్ని ట్రై చేస్తాం. దట్ ఈస్ వాట్ లైఫ్ ఇస్ ఆల్ అబౌట్. ఓకే, బుద్ధి బలాన్ని భుజబలాన్ని మించిన బలం గుండె బలం. వాడి గుండె బలం గట్టి కొట్టుకున్నా, ఆడి గుండె బతకాలరా అనేసి అన్నాను కదా నేను. ఒక దాంట్లో కొంచెం రెఫరెన్స్ తీసుకున్నట్టున్నారు. ఏం గుండెరా వాడిది, ఆడి గుండె బతకాలరా అనేసి ఒక డైలాగ్ మనం యూజ్ చేసిన దాన్ని కొంచెం చిన్న రెఫరెన్స్ తీసుకున్నట్టు అనిపించింది లైట్గా. ఆ గుండె నిబ్బరంతో నిలబడ్డారు. గెలవాలనే కసితో ఒక్కో వారం నింపుకుంటూ కెప్టెన్గా నిలిచారు. కెప్టెన్సీ మీ ఆటకు మరింత వేగాన్ని జత చేసింది. స్నేహం మీ ప్రయాణానికి ఒక దిశను చూపించింది. మీలో ఉన్న యోధుణ్ణి నిద్రలేపింది. నిద్రలేచింది మహిళ లోకం అని. ఓకే, తర్వాత ఏకాగ్రత, అమాయకత్వం,
పోరాట పటిమైన మీ బలాలను ఎప్పుడూ వీడకుండా లోటుపాట్లని సరిచేసుకొని చివరి కెప్టెన్గా నిలవడమే కాక మొదటి ఫైనలిస్ట్గా నిలబడి మొదటి విన్నర్గా నిలబడబోతున్నాడు. మొదటి విన్నర్, ఫస్ట్ కెప్టెన్, లాస్ట్ కెప్టెన్, ఎన్నో కెప్టెన్, 5th వీక్ కెప్టెన్, 5th వీక్ కెప్టెన్, లాస్ట్ కెప్టెన్ అండ్ ఫస్ట్ ఫైనలిస్టే కాక ఫస్ట్ రియల్ కామనర్ ఈస్ గోయింగ్ టు బీ. యా ఓకే ఓకే. మీరు బాధగా ఉందా? చాలా ఫ్యాన్స్కి మండుతుందా? మీరు పని చేయండి. ఓకే, తర్వాత ఏం చెప్తున్నా? డుడు అమాయకుడు, నిజంగా అమాయకుడు. ఆ పిల్లడు పైన ఏవి వస్తుంటే కింద అని ఏడుస్తాడు, నవ్వుతుంటాడు, విజిలేస్తుంటాడు. పిల్ల వేషాలు పోలే, ఇంకా నాకే పోలే, ఆడికేం పోతాయి. ఓకే, ఏం చెప్తున్నా? ఒక కామనర్ తలుచుకుంటే ఏం చేయగలడో ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారు. అవును, చేశారు. ఈ లైన్ అండి, ఈ లైన్ ఉంది చూశారు, తనికెళ్ళ బర్నీ గారు చెప్పినట్టు ఈ లైన్ ఉంది చూశారు. ఈ లైన్ నా రీల్ నుంచి కాపీ కొట్టారనేసి నాకు అనిపిస్తుంది. ఒక రీల్లో నేను కళ్యాణ్కి హైప్ ఇచ్చే రీల్లో చెప్తా ఉంటా ఈ మాట, సేమ్ ఎగ్జాక్ట్ మాటలు నేను ఏం చెప్పానో సేమ్ అదే మాటలు చెప్పారు. అది నేను మీకు చూపిస్తా ఏ రీల్ అని చెప్పేసి. లక్ష్మణ్ రావు లక్ష్మీల కొడుకు కళ్యాణ్ అని ఇప్పటి వరకు అన్నారు, కానీ వీళ్ళు కళ్యాణ్ తల్లిదండ్రులు అని గౌరవాన్ని, కాలరెగరేసే గర్వాన్ని ఇప్పుడు వాళ్ళకి మీరు అందించారు. ఇదే డైలాగ్, ఎగ్జాక్ట్లీ ఇదే డైలాగ్ నేను వాడాను. అది సేమ్ బిగ్ బాస్ అదే మాట్లాడినారు. నేను ఈ డైలాగ్ ఎప్పుడో చెప్పా, ఎప్పుడో ఇప్పుడు తీశారు బిగ్ బాస్, నేను ఎప్పుడో చెప్పిన. దాని తర్వాత గొప్ప కళలను కనేందుకు, వాటిని నిజం చేసుకునేందుకు మీలాంటి ఎంతోమంది కామనర్స్కి దిక్సూచిలా నిలిచి స్ఫూర్తిని ఇచ్చిన మీ ప్రయాణాన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. ప్రయాణం చెప్పే ముందు ఒక మాట చెప్తా. ఇంకా ఎప్పుడు, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, నా భూతో నా భవిష్యత్, ఇంకా ఫ్యూచర్లో ఎవరైనా కామనర్ వస్తే కూడా ఆ కామనర్ ఇంత మంచిగా ఉంటాడు, ఆ కామనర్కి ఇంత మంచి సపోర్ట్ వస్తుంది, ఆ కామనర్ వెనకాల చాలామంది కామనర్స్, నిజమైన కామనర్స్ నిలబడతారు అనేది జరగని పని. సీజన్ 2లో ఒక కామనర్ వచ్చాడు, ఆ అబ్బాయి పేరేంటి, గణేష్ కామనర్ వచ్చాడు. నూతన్ నాయుడు గారు వచ్చారు, వాళ్ళకి ఇంత సపోర్ట్ లేదు. పల్ల ప్రశాంత్ కామనర్ అన్నారు, ఇంత సపోర్ట్ లేదు. ఆదిరెడ్డిని కూడా కామనర్ కేటగిరీలోనే తీసుకున్నారు, బట్ ఆదిరెడ్డి వాజ్ ఆల్సో టాప్ 4. బట్ ఫస్ట్ టైం ఒక రియల్ కామనర్, అంటే వీళ్ళందరూ ఆల్రెడీ ముందు తెలుసో లేదో తెలియదు. గణేష్ అనే అబ్బాయి తెలియదు, కానీ జనాలకి ఆ అబ్బాయి ప్రూవ్ చేసుకోలేకపోయాడు. ఆదిరెడ్డి అనేవాడు అందరికీ తెలుసు, నూతన్ నాయుడు అనేవాళ్ళు అందరికీ తెలుసు, మిగిలిన కామనర్స్ అందరూ, డెమాన్ పవన్ అందరికీ తెలుసు, దివ్య మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలుసు, శ్రీజాకు ఆల్రెడీ ఫాలోయింగ్ ఉంది, మర్యాద మనీష్కి ఆల్రెడీ ఫాలోయింగ్ ఉంది. సో నిజమైన కామనర్, జీరో ఫాలోయింగ్ కామనర్, ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నాట్ ఈవెన్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోంచి ఒక అబ్బాయి వచ్చి, ఒక కామనర్ వచ్చి, ఒక సోల్జర్ వచ్చి, ఒక సామాన్య పైన సిఆర్పిఎఫ్ జవాన్, ఆర్మీ సోల్జర్ కూడా కాదు, ఒక సామాన్యమైన సిఆర్పిఎఫ్ జవాన్, ఒక జవాన్, అది కూడా 23 ఏళ్ల పిల్లోడు 23 ఏళ్ల పిల్లోడు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి 23,000 మంది, ఇది క్లియర్గా ఈ లైన్ మాత్రం భలే ఉంటుంది, మనము రైట్ అయిపోవచ్చు. 23,000 అప్లికేషన్స్లో 15 మందిలో 23,000 అప్లికేషన్స్లోంచి ఒకడిగా వచ్చి 23 మంది కంటెస్ట్లన్నీ దాటుకొని, మళ్ళీ చెప్తారా? ఓకే, 23,000 అప్లికేషన్స్లో ఒకడిగా సెలెక్ట్ అయ్యి 23 మంది కంటెస్టెంట్లను దాటుకొని ముందరకొచ్చి నంబర్ 1గా నిలబడినాడు. 23 ఏళ్ళకే 23 అనేది చరిత్రలో నిలిచిపోవాలి ఆ పిల్లోడికి. ఎందుకంటే అబ్బాయి బర్త్డే 24 ఏప్రిల్ 24, 2002 బాగున్న పిల్లోడు, కానీ 23 అనేది గుర్తుపెట్టుకుంటాడేమో. ఇంకా లక్కీ నెంబర్ 5 పెట్టుకోమని చెప్తా. అంతే, నేనేం చెప్పేది బొక్క, అసలు ఆ పిల్లోడు నాకు తెలియని కూడా తెలియదు. ఓకే, వాట్ ఐ సేయింగ్, ఏది మర్చిపోతా ఉంటాను, ఏం చెప్తాను కూడా మర్చిపోయినా. 23 గురించి ఏదో చెప్తున్నా కదా, 1, 2, 3 ఈ గోవిందుడు 23. ఏదో నాకు మెంట్లో ఏం చెప్తానరా. ఇంకా మీట ఫ్యూచర్లో ఎవరైనా కామనర్స్గా వచ్చినా కూడా వాళ్ళకి ఇంత పెద్ద సపోర్ట్ ఉండదు. బికాస్ ఈ పిల్లోడు ఉన్నట్టు ఎవరు ఉండరు. ఎవర్రా ఫ్రెండ్స్ కోసం లాస్ట్ కెప్టెన్ అయినా కూడా గమ్మును కూర్చో ఉంటాడు. ఎవడు ఒక అమ్మాయి అట్లా కింద కూర్చుని ఉంటే టకానేసి కిందికి దిగేస్తాడు. ఆ అమ్మాయికి తలకి ఆడ దెబ్బ తగిలితే ఆ పిల్లోడు వెంటనే పోయేసి ఇట్లా రుద్దేది కూడా నాకు క్యూట్గా అనిపించింది. ఏం చేసేది, అంతా అందరూ చేసేదే, బట్ ఆ పిల్లోడు చేస్తే కొంచెం క్యూట్గా ఉంది అది. సో ఇంకా ఎవడు, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అండ్ కళ్యాణ్ పడాలా, ఇంకా కామనర్ కాదు, కామనర్ అనేసి చెప్పుకోలేడు కూడా. ఒక కామనర్గా వచ్చి
సెలబ్రిటీల కంటే పెద్ద సెలబ్రిటీ అయినాడు. అంతకన్నా ఏం కావాలా, మామూలుగా ఉండదు. ఏమ్మా ఫోన్కి ఏదో ఒకటి పెంటుంది. ఓకే, తర్వాత ఇప్పుడు చెప్తా హైప్ మూమెంట్స్. స్టార్టింగే హైప్, సరిలేరు నీకెవ్వరు అనేసి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన వెంటనే సెల్యూట్ రామ్ రాజ్ అనేలాగా సెల్యూట్ చేసి, దాని తర్వాత హౌస్లోకి ఎంటర్ అయిన వెంటనే మనం ఎప్పుడు కళ్యాణ్కి ఓటేయండి అని చెప్పేసి ఒక ఇది పెడతా ఉంటాను, ఒక సాంగ్. ఏం సాంగ్ అది? లెట్స్ గో జానీ అని చెప్పేసి లెట్స్ గో జానీ సాంగ్తో స్టార్ట్ చేశారు. వావ్ అనిపించింది. మోర్ రెఫరెన్సెస్ పవన్ కళ్యాణ్ సాంగ్స్ అండ్ సోల్జర్కి సంబంధించిన సాంగ్సే తీసుకున్నారు. సో సరిలేరు నీకెవరు నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ పేరులో పవన్ కళ్యాణ్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ సాంగ్ రెఫరెన్సెస్ తీసుకొని లెట్స్ గో జానీ పెట్టినారు. దాని తర్వాత మొత్తం అన్ని బ్యాక్ ఫ్లాష్ అంత జర్నీ ఉంది. ఏం చేయాలి అర్థం కావట్లేదు. అన్ని ఒక్కొక్క బిట్ 2 సెకండ్లు వేసేస్తున్నాడు అన్ని. పెహల్వాన్ అనే సాంగ్, ఆ బిట్ మాత్రం నాకు కొంచెం సోద అనిపించింది. ఆ పెహల్వాన్ మాత్రం కాకుండా వేరే ఏదైనా పెట్టుండొచ్చు కదా, ఇది పెట్టుండొచ్చు కదా. కాదు వీడు సామాన్యుడు కాదు, వీడు సరిలేరు వీడు, ఆ పాట పెట్టుండొచ్చు కదా. ఓకే, దాని తర్వాత ఓజీ సాంగ్ వేసినారు లాస్ట్లో. అరే ఓజీ అరే యోగి కదా అది, ఓజీ సాంగ్ వేసినారు. అదే నెత్తురు గుమరేగి నహంగ్రిచిత, దాంట్లో మిడిల్ లైన్స్ వేసినారు అనమాట. దాని తర్వాత ఈ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్, మజిలీలో ఏడెత్తు మల్లెలి కొప్పులోన చేని చోటిలిని. ఆ సాంగ్ వచ్చేటప్పుడు వాట్ డూ యూ కాల్ ఇట్, ఏడుస్తాను ఇట్లే ఏడుస్తాను. ఎందుకు ఏడుస్తాడు తెల్లా, ఆడేం బాధ సీన్లు కూడా లేవు, హ్యాపీ సీన్సే. ఆ ఏడుతూ మళ్ళీ కూడా ఓకే మిస్ అయి ఉంటాడులే మెమరీస్ మూమెంట్స్. నేను ఎట్టేసిన చూసారా, నా ఏవి పెట్టినా నేను నా ఇన్స్టాగ్రామ్లో నా జర్నీ వీడియోలో మొత్తం నేనే ఉంటా, ఇంకెవరు ఉంటారు. ఫ్రెండ్షిప్ కూడా ఏం చూపించరు, నా ఏవి మొత్తం నేనే, నా గురించి మాత్రమే ఉంటుంది. సోలో లోన్ వోల్ఫ్ ఆర్యా స్టార్క్ అది ఉంటుంది ఏవిలో మొత్తం. ఓకే, దాని తర్వాత ఏడెత్తు మళ్ళీ అనేసి వచ్చి ఇప్పుడు వస్తుంది సార్ పీక్ మూమెంట్. పా లాస్ట్లో ఆ సైనిక సాంగ్ పెట్టాడు, మా అల్లు అర్జున్ సాంగ్. నువ్వో మండే భాస్వరం ఓ సైనిక, దిల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొడక అనేసి ఆ సాంగ్ అంతా వచ్చి అక్కడ కెప్టెన్ కళ్యాణ్ రిపోర్టింగ్ సార్ అనేసి సెల్యూట్ కొడితే వెంటనే నాగార్జున గారు కూడా సెల్యూట్ కొడతారు. ఓ బా ఏమన్నా హై ఇచ్చిందా. ఆ మూమెంట్ చూసినప్పుడు అనిపించింది విన్నింగ్ మూమెంట్ రా ఇది, విన్నర్కి రావాల్సిన ఎలివేషన్ పడిపోయింది. అసలు కెప్టెన్ కళ్యాణ్ రిపోర్టింగ్ సార్ అనేసి చెప్పిన వెంటనే నాగార్జున గారు సెల్యూట్ కొట్టినది మాత్రం అది నేను అంత నీట్గా అబ్జర్వ్ చేయలేదు. నిన్న మా నాయన చెప్పినప్పుడు అబ్జర్వ్ చేసిన వా పీక్ మూమెంట్. ఈ ఒక్క బిట్, ఈ ఒక్క 10 seconds బిట్ కట్ చేసుకొని మీరు భయంకరంగా రీల్స్ చేసుకోవచ్చు, భయంకరంగా వైరల్ చేసుకోవచ్చు. నేను చెప్తాను, సజెషన్స్ ఇస్తాను మీకు. ఓ మై గాడ్ విన్నింగ్ మూమెంట్ అది. నాగార్జున గారు వచ్చి సెల్యూట్ కొట్టింది. వావ్ సూపర్ అబ్బా. ఆ టైంలో కరెక్ట్గా నాగార్జున గారు సెల్యూట్ కొట్టేటప్పుడు కూడా ఏమొస్తుంది తెలుసా, లైన్ ఏమొస్తుంది తెలుసా, నువ్వో మండే భాస్వరం ఓ సైనిక అన్నప్పుడు కెప్టెన్ కళ్యాణ్ రిపోర్టింగ్ సార్, నాగార్జున గారు సెల్యూట్. పా నాకు సెకండ్ టైం చూసినప్పుడు అట్లే జుట్టు జుయ్యని లేచింది నిజంగానే. గూస్ బంప్స్ మూమెంట్ నిజంగా. దట్ ఈస్ అ గూస్ పింపుల్స్ మూమెంట్. అంత బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ టైం చూసినప్పుడు అంత ఏంద్రా ఇది అనేసి అనిపించింది. సెకండ్ టైం చూసినప్పుడు వావ్ అనిపించింది. థర్డ్ టైం చూసినప్పుడు వావ్ అనిపించింది. ఇప్పటి వరకు కళ్యాణ్ జర్నీ ఎవరు మోర్ దాన్ వన్స్ చూస్తున్నారు అది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇది ఎట్లుందంటే అర్జున్ రెడ్డి సాంగ్స్ లాగా అనమాట. అర్జున్ రెడ్డి సాంగ్స్ ఫస్ట్ టైం విన్నప్పుడు అందరూ సోదే అనిపిస్తుంది, బట్ వింటా ఉంటే వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్. తెలిసే నేను ఆ సాంగ్ ఎంత బాగుంటుంది. ఫస్ట్ టైం విన్నప్పుడు సోదే అనిపిస్తుంది. దాని తర్వాత దగ్గర చేస్తున్నది ఆ సాంగ్ కూడా ఫస్ట్ టైం విన్నప్పుడు బాగుంటుంది, బట్ వింటా ఉంటే కొన్ని సాంగ్స్ ఫస్ట్ టైం విన్నప్పుడు ఏంద్రా అనిపిస్తుంది, బట్ వింటా ఉంటే బ్యూటిఫుల్గా అనిపిస్తాయి కదా. అట్లాంటి ఒక ఏవి, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఏవి, గూస్ బంప్స్ ఏవి. ఈ రోజు కూడా చెప్తాను. నిన్న ఎందుకు చెప్పలేదురా అంటే నేను చెప్పిన వేస్ట్, నిన్న చెప్పుంటే టైం అంతా బొక్క అయిపోయింది, అందుకని ఈరోజు చెప్తాను. బికాజ్ కనీసం ఒక హైప్ ఈ హైప్తోనే ఉండండి 2 వారాలు, చచ్చిపోండి హైప్తోనే. అట్లే రేపు రాత్రి ఇంకా హైప్ వస్తుంది, మనము కేక్ కట్ చేద్దాం. ఓకేనా? దట్స్ ఆల్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోతో తిరగలుస్తాం. ఈ రోజు ఏం జరగబోతుంది, ఈ రోజు ఏం జరుగుతుందో నాకు ఆల్రెడీ అప్డేట్స్ వచ్చినాయి. సో ఈ రోజు ఏం జరగబోతోంది అనే దాని గురించి నేను అప్డేట్ ఇస్తాను. ఎవరు టాప్ 3, ఎవరు టాప్ 4, ఎవరు టాప్ 5 అనే దాని గురించి ఒక అప్డేట్ ఇస్తాను. అండ్ ఆల్సో ఓటింగ్ అనాలిసిస్ గురించి కూడా చెప్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాం. బై గైస్, బై.